వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరగాలి. బనగానపల్లె పోలీసుల పిలుపు. వినాయక చవితి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని బనగానపల్లె పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఐ మంజునాథ్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ కల్పన మాట్లాడారు. వినాయక విగ్రహాలను గ్రామాలకు ప్రతిష్ఠించేటప్పుడు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదని తెలిపారు. విగ్రహ కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించి నిమజ్జనం వరకు పండుగను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. టంగుటూరి సీనయ్య, మల్లారెడ్డి తదితర గణేశ ఉత్సవ సమితి సభ్యులు కులమతాలకు అతీతంగా భక్తి భావంతో పండుగ జరుపుకోవాలని సూచించారు. దాని తర్వాత మనకి ఏదైతే ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఉందో ఈ కమిటీ కొన్ని దిశలు నిర్దేశిస్తారు. అయ్యా మీరు ఇలాంటి విగ్రహాలు పెట్టండి, మనకి మన సమాజానికి మన యొక్క సొసైటీకి మన యొక్క ప్రకృతికి మంచి జరుగుతుంది అన్నప్పుడు అందరు సహకరించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఇప్పుడు బేదచల సీఏతో మాట్లాడాను, డోన్ సీఏతో మాట్లాడాను, నంద్యాల మండలం సీఏతో మాట్లాడాను. చివరి డీజే పర్మిషన్ ఇవ్వకూడదు అని అందరూ చెప్పారు. పోలీసు వాళ్ళే కాదు, అందరూ కూడా పర్మిషన్ పెట్టుకోవద్దు, ఎవరు కూడా డీజేలు పెట్టద్దు, అందరూ కూడా సహకరించండి. దయచేసి ఒక మంచి వాతావరణంలో పండుగ జరుగుతుందాం. డీజే సౌండ్ వచ్చినంత వరకు అదేదో మైకు వచ్చినట్టు తప్పు చేయాలనే ఆలోచనతో చాలా మంది మద్యం సేవించే ఆలోచన చేస్తారు. కాబట్టి దాని జోలికి వెళ్ళొద్దు, మాకు కూడా మంచి పేరు వస్తుంది, అలా వెళ్ళకుండా మంచి వాతావరణంలో పండుగ జరుపుకుంటే అని చెప్పని చాలా మంది ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని డిసిషన్ తీసుకున్నారని మాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ వాళ్ళకు కూడా అందరికి చెప్పేది ఏంటయ్యా అంటే, మీకు కూడా నిర్వాహకులు చెప్పేది ఏంటయ్యా అంటే, పక్కన ఉన్నటువంటి పట్టణాల్లో ఏం జరుగుతుందో కనుక్కోండి, ఒకసారి కనుక్కొని ఒకసారి డిసిషన్ తీసుకొని ఆలోచన చేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పేది మా గురించి కాదు, ఇంకోటి గురించి కాదు, కేవలం హాస్పిటల్ పేషెంట్లు, చాలా మంది చదువుకునే పిల్లలు ఇంతకుముందు ఇప్పుడు కొన్ని మార్పులు వచ్చినాయి, అవి తెలియజేయాలనే ఉద్దేశంతో మరియు ఇప్పుడు ఇతరుల పోయినసారికి ఇప్పుడు కొన్ని పద్ధతులను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీటింగ్ జరిగింది. దీంట్లో భాగంగా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మైక్ పర్మిషన్కి చలాన కట్టి ఇదంతా ఉండేది. ఇదంతా కాకుండా సింగిల్ విండో సిస్టంలో డైరెక్ట్ మన యాప్లోనే మన రిజిస్ట్రేషన్ ఫైల్ చేస్తే దాన్ని పరిశీలించి యాప్లోనే మీకు పర్మిషన్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉందని చెప్పి పోయినసారి ఒక 2 days బ్యాక్ మీటింగ్ జరిగింది. ఎస్పీ గారి దగ్గర మొత్తం అందరికీ జిల్లాలో ఉన్న అధికారులందరితోనూ ఎస్పీ గారు పైన ఇన్స్ట్రక్షన్స్, ఈ డెసిబుల్ సౌండ్ నాయిస్ ఎక్కువైపోయి జనాలకు చిల్లులు పడేంత సౌండ్ పెట్టుకొని తింటున్నారని చెప్పి ఈ డీజే సిస్టమ్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. దాని గురించి ఇంకా లోతైన డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ నిమజ్జనం ఎక్కడైనా కానీ నిమజ్జనం అంతా బాగా జరుగుతుంది. చివరిగా మనం నిమజ్జనం చేసే చోట ఊరేగింపంతా బాగా జరిగిపోయి కోలాగా ఉత్సాహంగా అంతా చేసుకొని వస్తాం, తప్పకాయలు కలుస్తాం, డ్యాన్స్ వేస్తాం, అన్నీ చేస్తాం. చివరిగా ఏం జరుగుతుంది, ఆ నీళ్ళ దగ్గర పోతాం, అక్కడ ఈ ఉత్సాహం తట్టుకోలేక అప్పుడు కలిసిపోయి అప్పుడే డ్రింక్ చేసాం, ఊపిరితులను అనుకోకుండా అప్పుడే కాళ్ళు అనుకుందాం, మనం తాగిన మధ్యలోనూ ఏదో విధంగా నీళ్ళ దగ్గర పోతే గంగా కూడా ఆకలి ఉంటుంది, మనల్ని ఎవరో అవకాశం ఉన్నారో మనం లాగేసుకుంటారు. కాబట్టి నీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా. ఆ రోజు ఇంకా పోయినసారి కంటే ఇప్పుడు ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా అంటే అందరికీ నమస్కారం. నేను కొత్తగా బనగానపల్లి టౌన్ వచ్చాను. నా పేరు కల్పన. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏపీ గవర్నమెంట్ వారు ఇచ్చారు. మీకు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా? ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఇది గణేష్ పండల్స్ అండ్ పొజిషన్ పర్మిషన్ రిక్వెస్ట్ 2025 మీరే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఇక్కడ ఏంటంటే ఫోన్ నెంబర్, అప్లికెంట్ ఫోన్ నెంబర్ ఉంటుంది,
దాంతో మీకు జనరేట్ ఓటీపీని కొడితే మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది. తర్వాత మీ డీటెయిల్స్ అన్ని మీ కరెంట్ మెటల్ డీటెయిల్స్, హైట్ కావచ్చు, ఏ రోజు నిమజ్జనం కావచ్చు, లేదంటే ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఎంట్రీ చేస్తే మాకు అది రిక్వెస్ట్ అనేది వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత మేము దాన్ని అప్రూవ్ చేస్తాం. ఇది ప్రాసెస్ అనమాట. అందరూ మీ దగ్గరే మీరే చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే కూడా మీరు కూడా ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ చేసుకోండి. ఇది ప్రాసెస్ అంతా. డూస్ అండ్ డోన్స్ అన్ని మళ్ళీ ఒకసారి రీమీటింగ్ జరుగుతుంది. డిఎస్పీ గారు వచ్చి మీకు అందరికీ తెలియజేశారు. శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనందరం కూడా పోలీసు వారి సూచనల మేరకు ఈ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ మండపంలో ఉండే వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకోవాలి. అలాగే అందరూ కలిసి కూడా వాళ్ళ సూచనల మేరకు ఈ సంవత్సరము వినాయక స్వామి పండుగ ఘనంగా జరుపుకుంటామని కోరుతున్నాను. అలాగే ఈ సంవత్సరము మామూలుగా బీచ్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్లోనే, అంటే నందివర్గము పరిధిలోకి వచ్చే పల్లెలన్నీ నందివర్గం పోలీస్ స్టేషన్లో, బనియానపల్లి మండలం పరిధిలోకి వచ్చే స్టేషన్కి వచ్చేటువంటి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా బనియానపల్లి టౌన్లో విగ్రహాలు పెట్టుకునే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ప్రతి సంవత్సరం వసూలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మేము అది కూడా తీసేసినాము. ఆ విషయం కూడా పెద్దూరి మీటింగ్లోనే చెప్పేశాము. అలాగే ఈ బనియానపల్లి పట్టణంలో ముస్లింలు అయితేనేమి, హిందువులు అయితేనేమి, ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈ యొక్క వినాయక స్వామి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం అందరము కలిసి పోలీసు వారి సూచన మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరపాలని కోరుకుంటూ జై బలో గణేష్.